హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ హైదరాబాదీ స్టైల్ జ్యూసీ చికెన్ మసాలా అండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా పెద్దగా ఉంటుంది వీడియో, లాంగ్గా ఉన్నదని అనుకోవద్దు. మొత్తం చూడండి, చూస్తే కదా ఎలా ఉన్నదో తెలుస్తుందండి. కొంచెం వీడియో మొత్తం చూడండి ప్లీజ్. చికెన్ 1 కిలో తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. మ్యారినేషన్ చేసుకుని ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, మొత్తం వీడియో చూడండి. చూసిన వంట ఒక్కసారి ట్రై చేయండి. దేని గురించైనా కానీ మొత్తం చూస్తే కదండి తెలుస్తుంది. ఒక 10 సెకండ్స్ 1 మినిట్ చూస్తే ఏది కూడా తెలియదు. నిమ్మకాయ పిండుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా చిన్న స్పూనేనండి, 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పలేదు. అలాగా ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలండి. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, సాల్ట్ కొంచెమే వేసుకున్నాను, దానికి తగినంత వేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎక్కువే వేపించుకు పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు వేపుకున్నా పర్వాలేదు, అవి కూడా వేసుకోవాలి. ఇంకా చికెన్ మసాలా అండి, కాశ్మీరీ కారం కూడా మీ ఇష్టం, అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చికెన్ మసాలా మాత్రం వేసుకోవాలి. 2 స్పూన్ల వేసుకోవచ్చు, నేను 1.5 అట్లా వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినాలంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. కాశ్మీరీ కారం చెప్పాను కదా, పెద్ద ఆప్షన్ అంటూ ఏం లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనివల్ల కలర్ కూడా వస్తుందని కూడా ఏమీ ఉండదండి. ఊరికే వేసాను నేను కొంచెం. ఇప్పుడు పెరుగు 1 కప్పు తీసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు బయట కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. అది మీకు చూపించలేదని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మామూలుగా నూనె లేకుండా ఫ్రై చేసుకున్నాను. ఎండుమిరపకాయలు మీ ఇష్టం, మీ కారానికి తగినన్ని వేసుకోవచ్చు. ధనియాలు ఒక 2 స్పూన్లు, మిరియాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇంకా బాదం పప్పులు వేసుకున్నాను కదా, అవి డైరెక్ట్ మిక్సీలో వేస్తే నలగవని కొంచెం చితగొట్టేసి వేసాను. ఉల్లిపాయలు 2 కూడా మగ్గబెట్టుకున్నానండి. కొంచెం ప్రాసెస్సే ఉంటుంది కూర, కానీ చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పేస్ట్ కొంచెం పలుచగా చేసుకోవాలి. బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆయిల్ అండి. వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకున్న తర్వాత ఈ కూర వేసేసుకోవచ్చండి. చికెన్ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 2 పీసులు, లవంగాలు ఒక 3, యాలక్కాయలు ఒక 2 ఇట్లా మధ్యలో వేసుకుని ఇలా ఉడికించుకోవాలి. మీడియం పెట్టుకోవాలండి ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ముందే సిమ్లో పెట్టుకోవద్దు, ముందు మీడియం పెట్టుకోండి, మంచిగా వాటర్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోయాలండి, కొంచెం గ్రేవీ రావటానికి. వద్దు అనుకుంటే అలా ఆపేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, లాస్ట్లోనే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగుంటుందండి. అయిపోయిందండి.
కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కదా. సూపర్ రెసిపీ అండి ఇది, హైదరాబాద్ స్టైల్ అండి. అయిపోయిందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం వీడియో చూడండి.